ఆటో స్టాండ్ కోట్లింగాల అడ్డా ఆటో డ్రైవర్ని నేను. మాకు బస్సు ఫ్రీ చేసేపటికే మా కడుపు తిప్పలు బాగా సున్నితంగా ఉంది. మాకు బాగా కష్టం ఉంది. దానివల్ల రేవంత్ రెడ్డి గారు మాకు పైసలు వేస్తా అన్నారు. పైసలు కూడా ఇవ్వలేదు. ఫ్రీ బస్సులు పెట్టేపటికే మా పొట్ట గడపడం కూడా కష్టం ఉన్నది. మీరు ఏమన్నా మాకు సాయం చేయగలరు ఇట్టి పరిస్థితి. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మీకు ఇబ్బంది అంటే ఇప్పుడు ప్రజలకి చాలా మంది మేలు జరుగుతుంది కదా, మరి మాకు పని చూసుకోవచ్చు కదా మీరు. మాకు పైసలు వేస్తాను కదా, మాకు వృత్తి అది. మాకు చిన్నప్పటి నుంచి మాకు ఏం చదవలేదు, మాకు ఏం లేదు. మాకు ఇంటికాడ కూడా ఏమో బాయి పొలం కూడా ఏం లేదు. చేసుకొని బతకాలి. మాకు పొద్దుంతా చేసుకోవాలి, పొద్దుకి బియ్యం కొంటవాలి ఇంటికి. అది పరిస్థితి మాకు. బాగా కష్టంగా ఉందంట. బాగా కష్టంగా ఉంది. మీరు ఏదో సూచి మాకు ఏమన్నా సాయం చేయగలరు. ఓకే. కొన్ని మండలాల్లో ఒకటే ఊరికి ఇచ్చిండు, వేరే ఊరికి ఇవ్వలే. ఇక మీకు పర్లే, నాకు నిన్న చెక్ చేస్తే చేసిన ఈరోజు చేయలే, ఇలా చేయన్నా, రేపు చేస్తా. పర్వాలేదు బాబు. రేవంత్ రెడ్డి పాలన ఎట్టుంది? మంచిగా చూడు పోతానా బాబు, పోతాను. ఎన్ని రోజులే ఇగో ఈ మొత్తం ఇంటికి పోయినా, హరీష్రావు ఇంటికి, ఈడ పాత ఇంటికి పోయినా, ఎల్దెంగిండు నాకు హరీష్రావు ఎల్దెంగిండు. లేకపో ముందు నుంచి అడుగు. అన్నా కాంగ్రెస్ పాలన ఎట్లుందన్న? నాకైతే మంచిగా ఉంది. ఇంతకుముందు కేసీఆర్ పాలన బాగాలేదా? బాగాలేదు. ఇగో తెలుస్తుందా మంచిది. ఇంట్లోకి వెళ్ళి వెళ్దింగిడు హరీష్రావు. ఎందుకు? పింఛన్ కావాలని పోయినా, పిల్లలు తీసుకొని, నాకు ముగ్గురు పిల్లలు పోతే అంత వెళ్దింగిండు. మినిస్టర్ తోటి అవుతుంది ఆ పని, కౌన్సిలర్ తోటి అవుతుంది ఆ పని. మినిస్టర్ తోటి కౌన్సిలర్ పొమ్మన్నాడు, కాలే. 5 సంవత్సరాలు అన్న. 20లో అయింది నాకు, 20లో 21, 22, 23, 24, 25. ఎన్ని సంవత్సరాలే? 5. అటు చెప్పి హెల్త్ మినిస్టర్కి హరీష్ రావే కదా. మళ్ళా పో అన్నాడు, వెళ్ళిండు. మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈడ. అంటే మీరు కాంగ్రెస్ అని వెళ్ళేసిందా? ఏమో కావచ్చు మళ్ళా. నేను కాంగ్రెస్ అప్పటి నుంచి, నాకు ఓట్ వచ్చినప్పటి నుంచి నేను కాంగ్రెస్. 44 ఏళ్ళు ఉన్నా నేను, అప్పటి నుంచి నేను కాంగ్రెస్. ఎంతమంది సీఎంలు చూసినావు? రాజశేఖర్ రెడ్డి సూపర్. అవునా? రాజశేఖర్ రెడ్డి బాగా చేసిండు. చేయలే. ఆరోగ్యశ్రీ వాళ్ళు తెచ్చారు, వీడు తెచ్చిండు కేసీఆర్. ఓకే. రేవంత్ రెడ్డి బెటర్ అంటే అయితే. అవును, నాకైతే బెటర్. రేవంత్ రెడ్డి అన్న వచ్చి ఏడాది కాలేదే, వీడు 10 సంవత్సరాలే. ఇది మంచిగా ఉన్న బస్ స్టాండ్ కూలిండి మొత్తం. బస్ స్టాండ్ లోపల బాత్రూంలో పోదాం, బాత్రూంలో పోదాం. మొత్తం నెలకే కూలింగిరు మొత్తం. మళ్ళా పాతది మంచిగా ఉండే, 20 సంవత్సరాలు ఆగుతుండే. ఇంకా మొత్తం ఖాళీ అయిపోయింది. అదేమంటాం మళ్ళా అన్న. డబుల్ బెడ్రూమ్ రాలే నాకు, రావాలా ఇయ్యలే. 2 లక్షలు 3 లక్షలకు అమ్ముకోరు ఈడ కౌన్సిలర్లు. అంతా దొంగలు. కుళ్ళు అయిపోయిన మా కౌన్సిలర్కే. మరి ఈసారి సర్పంచ్ ఈసారి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓటే లేదు వానికి. కౌన్సిలర్ ఎన్నికలు వస్తున్నాయి కదా, మరి ఎవరికి? కాంగ్రెస్. 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 ఓకే.